హాయ్ హలో నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? నేను మీరు రాజ్ సైద్. మీరు చూస్తున్నారు రాజ్ సైద్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని. సో నేనైతే ఈరోజు మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వచ్చేసానండి. ఈరోజు మీకు ఈ వీడియోలో ఏం తెలియజేయబోతున్నానంటే, నేను ఫీల్డ్లో పడి ఒక ఇబ్బంది అయితే జరుగుతుంది. ఆ ఇబ్బంది ఏంటంటే, మనకి సింగిల్ పేస్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా, 15 కేవీ కానీ 16 కేవీ కానీ ఏదైనా సరే, సింగిల్ పేస్ కాదు మామూలుగా 3 పేస్ అయినా సరే, ఆ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన హెచ్జీ ఫ్యూజులు ఉంటాయి కదా, హెచ్జీ ఫ్యూజులు అత్తమాలు పోతున్నాయి అనమాట. అది ఎలాగంటే మనకి తొండలు కానీ బల్లు కానీ ఆ హెచ్జీ ఫ్యూజ్ దగ్గరికి అయితే వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఆ ఎర్త్కిని ఆ హెచ్బి సెట్కి తాకడం వల్ల తాకిన వెంటనే మనకి 11K ఫీడర్ అనేది మొత్తం ఎంటైర్ ఫీడర్ మొత్తం ట్రిప్ అయిపోతుంది. అలాగే ఫీజు కూడా పోతుంది. రోజు ప్రతి అయితే ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే చాలా దూరంలో ఉంటుంది ఫీల్డ్కి. ప్రతిరోజు అక్కడికి వెళ్ళి ఫీజు చేసి రావాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. దానికోసమైతే నేను ఒక ఇక్కడ ఇది పీవీసీ పైప్ అనమాట, 2 అంగుళాల పీవీసీ పైప్ అనమాట. ఇది ఈ పైప్ని కట్ చేసి ఆ హెచ్బి సెట్కి పెడితే కనుక మనకి హెచ్బిస్ కట్ అయ్యి దీనికి తాకగానే మనకి ఫీడర్ ట్రిప్ అవ్వకుండా ఉంటుంది కదా, దానికోసమైతే ఇది నేనైతే ఆ హెచ్బి సెట్కి అయితే పెడుతున్నాను ఈరోజు. మామూలుగా అయితే ప్రతిరోజు ఫీజు చేయడానికి చాలా ఇబ్బంది పడిపోతానండి. ఇది కొన్ని అడ్డంగా కోస్తే దీన్ని అలా తొడిగేయడానికి సింపుల్గా ఉంటుంది. ట్రై చేయాలి. మామూలుగా అయితే ప్రతిరోజు ఫీడర్ ట్రిప్ అయిపోతుంది. కట్ చేసుకోవాలి, నీట్గా కట్ చేసుకుంటే దానికి సరిపడా సైజులోకి వస్తుంది కరెక్ట్గా. ఇదైతే ఒక ఇన్సులేషన్ కింద పనిచేస్తుంది. ఆ సాలిడ్ కోర్ ఇన్సులేటర్కి హెచ్బీస్ కట్ అయ్యి దీన్ని పడగానే ఇంకా మనకి ఫీడర్ ట్రిప్ అవడం అయితే జరగదు. ఒకవేళ పోతే పీజు పోతుంది తప్ప మనకి ఫీడర్ అయితే ట్రిప్ అవ్వదు. ఇదిగోండి కట్ చేస్తాను మొత్తం. ఈ కట్ చేసిన దాన్ని ఇన్సులేషన్ కింద ఆ సాలిడ్ కోర్ ఇన్సులేటర్కి అయితే నేను తొడుగుతాను. ఇప్పుడు ఫస్ట్ అయితే ఏబీ ఓపెన్ చేసుకోవాలి. ఏబీ ఓపెన్ చేసుకున్న తర్వాత పైకి ఎక్కినప్పుడు ఎప్పుడైనా సరే ఇంకా ఇది ఏబీ స్విచ్ కదలకుండా దీనికైతే కట్టేసుకోవాలి. ఒక పైప్ కదిలినా కానీ మనకి ఏమి ఇబ్బంది లేకుండా పైకి అయితే మూవ్ అవ్వదు. ఇది కట్టేయడం వల్ల ఇంకా పైకి మూవ్ అవ్వదు. అలాగే ఎలక్ట్రిక్ ఫీజు కూడా తీసేయాలి. ఎలక్ట్రిక్ ఫ్యూజ్ కూడా తీసాను. ఇప్పుడైతే పైకి ఎక్కి పెట్టాలంటే ఫస్ట్ గ్లౌజ్ కూడా వేసుకుంటాను. మామూలుగా అయితే ఏదైనా ఇండక్షన్ వస్తే మనకి ఏమి జరగకుండా అయితే గ్లౌజ్ కాపాడుతుంది. ఇండక్షన్ వచ్చినా సరే మనకి గ్లౌజ్ ఉండడం వల్ల ఏమి ఇబ్బంది ఉండదు. ఇదంతా కూడా ప్లాస్టిక్, ఈ పక్కన క్లాత్. గ్లౌజ్తో అయితే మనకైతే కంఫర్టబుల్గా వర్క్ చేయలేము గ్లౌజ్ ఉంటే. ఎందుకంటే గ్లౌజ్ ఇలా మూవ్ చేయనివ్వదు. మామూలుగా వర్క్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందని మామూలుగా ప్లాస్టిక్ గ్లౌజ్, పూర్తిగా ప్లాస్టిక్ గ్లౌజెస్ వాడకుండా ఓ పక్కన క్లాత్, ఓ పక్కన అయితే ప్లాస్టిక్ ఉంది. మనకి ఈ సైడ్ పని చేస్తాం కాబట్టి మనకి ఏమి ఇబ్బంది లేకుండా ఫుల్గా మూవ్ అవుతాయి ఈ గ్లౌజెస్ అయితే. అందుకనే తీసుకున్నాం. మామూలుగా అయితే ఈ టైప్ ఉంటాయి కదా, ఇవి అయితే ఇవి ఉంటాయి 11Kకి సంబంధించిన ఈ గ్లౌజెస్. ఈ గ్లౌజెస్ యూజ్ చేసి మనం అయితే చేయాలి. కాకపోతే ఈ గ్లౌజ్ వేసుకుని చేయాలంటే కనుక ఇది హ్యాండ్ మూవ్ అవ్వదు. ఇది చాలా టైట్గా పెద్ద లావుగా ఉంటుంది, మందంగా ఉంటుంది. ఇది మందంగా ఉండడం వల్ల మనకైతే పైన హ్యాండ్ అలా మూవ్ అవ్వదు. అందుకనే మేము ఏపీ ఓపెన్ చేసినట్టు దాని మీద పెట్టి ఓపెన్ చేస్తుంటాము. ఇప్పుడు పైకి వెళ్ళి దీన్ని పెడతాను. సో చూసారు కదండి, ఇదే హెచ్బి సెట్. ఈ హెచ్బి సెట్కి సాయిల్ కోర్ ఇన్సులేటర్ కనపడుతుంది కదా ఇక్కడ. ఇది సాయిల్ కోర్ ఇన్సులేటర్ అంటారు దీన్ని. ఇది బార్గా ఉండి హెచ్బి సెట్లు 2 కూడా ఉంటాయి. ఒకటి ఇన్కమింగ్ సప్లై, ఒకటి అవుట్ గోయింగ్ అనమాట. మనకి ఇన్కమింగ్ సప్లై ఇటు నుంచి వచ్చి ఇలా వెళ్తుంది. ఈ హెచ్బీస్ ఇన్కమింగ్లో ఇలా కట్ అయ్యి ఇక్కడ పడగానే మనకి ఎర్త్ బాల్ట్ వస్తుంది. ఎర్త్ బాల్ట్ వచ్చి ఫీడర్ ట్రిప్ అయిపోతుంది. అది ఎలా జరుగుతుందంటే మామూలుగా ఇది కట్ అయితే ఫాల్ట్ మీద అయితే మామూలుగా ఫీజు అనేది పోతుంది. అలా కాకుండా తొండ కానీ బల్లు కానీ ఉడత కానీ ఏదైనా సరే మనకి ఇక్కడ ఫాలన్ అయిపోద్ది. ఇది ఎర్త్ బాల్ట్ కింద ఫాలన్ అవుతుంది. ఇక్కడ వచ్చి ఇలా పాకగానే ఇక్కడ దీనికి ఫాలన్ అయ్యి మొత్తం ఇలా ఎర్త్ బాల్ట్ ఇచ్చి ఫీడర్ అనేది ట్రిప్ అయిపోతుంది అనమాట వెంటనే. అలా ప్రతిరోజు ఏదో ఒకటి ఎక్కేస్తుంది దీని మీద. ఎక్కేసి ప్రతిరోజు పీచిపోవడం, ఇక్కడికి వచ్చి మేము చూడడం చాలా దూరం అనమాట. ఇది చాలా లాంగ్. అందుకని నేనైతే ఇది పెడుతున్నాను. ఇది పెడితే మనకి ఏమన్నా వర్కౌట్ అవుతుందని చెప్పైతే ట్రై చేస్తున్నాను. ఇది పెట్టడం కరెక్టా కాదన్నది అయితే మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్లో తెలియజేయండి.
ఇది పెట్టడం వల్ల ఒక ఇన్సులేషన్గా పనిచేస్తుంది అనమాట, ఒక ఇన్సులేషన్ లాగా. ఎందుకంటే వాళ్ళ తొండ పాకినా లేకపోతే బల్లి వచ్చినా ఉడతలు పాకినా ఇక్కడ మామూలుగా వస్తాయి ఇక్కడ. ఎందుకంటే ఇది ఎర్త్, ఇదంతా కూడా మామూలుగా ఇన్సులేటర్ మీద ఉంటుంది. ఇది మాత్రమే ఎర్త్ అనమాట. ఇక్కడ ఛానల్గా ఉంటుంది, ఈ ఐరన్ ఛానల్గా ఉంటుంది సపోర్ట్కి. ఇది ఈ సపోర్ట్ ఛానల్ మీద మనకి ఇలా ఎర్త్ ఫాల్ట్ రావడం వల్ల మనకి వెంటనే ఫీడర్ అనేది ట్రిప్ అయిపోతుంది అనమాట. ఒకవేళ దానికే అలాగే అంటుకుపోయి ఉంటే కనుక ఫీడర్ నిలబడదు అనమాట, బ్రేక్ డౌన్ వస్తుంది. మేము తిరిగి 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 చూడాల్సి ఉంటుంది, చాలా చూపు పడుతుంది. అలా చాలా చోట్ల జరిగినాయి. అలా జరగకుండా ఉండడం కోసం ప్రతిరోజు ఫీజు పోతుందని మేమైతే దీన్ని అరేంజ్ చేశాను. ఈ పట్టు ఫీజు పోయినా ఇక్కడ పడినా సరే మనకి కంప్లైంట్ రాదనమాట. అసలు ప్రతిరోజు ఇక్కడ కాకులు తొండలో ఎక్కువ ఎందుకు వస్తుందో తెలుసండి. ఇదో చూడండి, ఇక్కడ మొత్తం ఈ సైట్లన్నీ కూడా మొత్తం ఏకాంతంగా ఉండడం వల్ల మొత్తం అంతా ఇదంతా కూడా ఖాళీగా ఉంటుంది. ఈ ప్లేస్లో అయితే ఎవరు రారు. ఎవరు రాకపోవడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే మొత్తం అందరూ కూడా ఇక్కడ చక్క మందు బాబులు అయితే చక్క వచ్చి ఇక్కడ మందు కొట్టి చక్క చికెన్ ముక్కలు కానీ అవన్నీ ఇక్కడ చక్క స్నాక్స్ అయితే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. అవి వదిలేయడం వల్ల అవి తినడానికైతే కాకులు తొండలు అవన్నీ వచ్చి ఇక్కడ మొత్తం ఇక్కడ వెళ్ళి డైరెక్ట్గా అక్కడ ట్రాన్స్ఫార్మర్కి అయితే ఎక్కేసి అంతమాలో కూడా ఆ కరెంట్కి అయితే ఫాలోన్ అయ్యి ఆ తొండలు బల్లు ఉడతలు అయితే బలైపోతున్నాయి అక్కడికి. సో ఆ విధంగా మనకి ఆ హెచ్బీ సెట్ దగ్గర ఉన్నటువంటి సాలిడ్ కోర్ ఇన్సులేటర్కి అలా పైప్ పెట్టుకుంటే కనుక ఒకవేళ హెచ్బీజ్ మీద ఫాల్ట్ ఏదైనా వచ్చినా సరే, లేదన్నా ఎర్త్ ఫాల్ట్ ఎక్కువ వచ్చినా సరే మనకైతే ఫీడర్ ట్రిప్ అవ్వకుండా ఉంటుందని చెప్పి అయితే నేను ఆ విధంగా పైప్ అయితే సెట్ చేశాను. అది కనుక కరెక్ట్ అయితే కనుక మీరు ఎవరైనా కామెంట్లో తెలియజేయండి. ఇలా కాకుండా ఇంకేమైనా ఉంటే కనుక మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్లో తెలియజేయండి. నేనైతే ఇది చాలా దూరంలో ఉంటుంది ఈ ట్రాన్స్ఫార్మర్ చాలా దూరంలో ఉండడం వల్ల అంతమాలు ఇలా ఏదైనా తొండ కానీ లేకపోతే బల్లి కానీ ఏదైనా ఉడతలు కానీ ఏమో దాని మీద ఎక్కినప్పుడు అలా ఫాల్ట్ వచ్చి అత్తమాలు పీజిపోతుంది. కాబట్టి నాకు చాలా ఇబ్బంది అవుతుందని నేనైతే ఆ పైప్ అయితే పెట్టాను. ఇవన్నీ చూసారు కదా, మొత్తం అన్ని కూడా ఇవన్నీ పంట చేలు. ఈ పంట చేల మధ్యలో ఇక్కడ పొలం పూడ్చి ఒక చిన్న లేఅవుట్ అయితే వేసారనమాట. ఆ లేఅవుట్ సంబంధించి ఈ ట్రాన్స్ఫార్మర్ అయితే ఉంది ఇక్కడ. ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర రావాలంటే దాదాపున ఒక 3-4 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి మా ఆఫీస్ నుండి. అత్తమాలు అలా తొండలు ఎక్కడం లేకపోతే ఏదైనా కాకులు దాని మీద పడడం అలా జరగడం వల్ల ఫీజు అయితే పోతుంది అత్తమాలు. అలా ఫీజు పోకుండా ఉంటుందని అయితే నేను ఇలాగా సెట్ చేశాను. ఎందుకంటే ఆ పైప్ అన్నది చక్క ఇన్సులేషన్లో పనిచేస్తుంది కదా, ఆ ఇన్సులేషన్ మీద పడినా సరే మనకి ఎర్త్ ఫాల్ట్ రాదు కదా. ఎర్త్ ఫాల్ట్ రాకపోతే మనకి ఫీడర్ కూడా ట్రిప్ అవ్వదు. అలా ట్రిప్ అవ్వకుండా ఉంటుంది అయితే నేను ఇలా ట్రై చేశాను. ఇది కరెక్ట్ కాదో మీరైతే కామెంట్లో తెలియజేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని అయితే ఒక లైక్ చేసి వీడియోని అందరికీ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనకి కామెంట్లో తెలియజేయండి. అలాగే మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కనుక నా ఛానల్ అయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.